ఈరోజు మనం మాట్లాడుకోపోయే కథ ఏ చరిత్ర పుస్తకాల్లోనూ ఉండదు. కానీ 1954లో జపాన్ ఎయిర్పోర్ట్లో జరిగిన ఆ సంఘటన వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. మనం సాధారణంగా ఏమనుకుంటాం, ప్రపంచమంతా మనకు తెలుసని, అన్ని దేశాలు మ్యాప్లోనే ఉన్నాయని కదా. కానీ సరిగ్గా 70 ఏళ్ల క్రితం ఒక వ్యక్తి వచ్చాడు. అతని పాస్పోర్ట్ మీద ఉన్న దేశం పేరు చూసి ఆఫీసర్ల గుండె ఆగిపోయింది. ఎందుకంటే అసలు ఆ దేశమే ఈ భూమి మీద లేదు. అతను మన ప్రపంచవాడేనా, లేక పొరపాటున ప్యారలల్ యూనివర్స్ నుండి ఇక్కడికి వచ్చాడా? ఈరోజు ఆ డార్క్ ఫైల్ని ఓపెన్ చేద్దాం. జూలై నెల టోక్యోలోని హనెడా ఎయిర్పోర్ట్ ఎప్పటిలాగే బిజీగా ఉంది. కానీ ఆ సూట్ వేసుకున్న వ్యక్తి ఎంట్రీతో అంతా మారిపోయింది. అతను తన పాస్పోర్ట్ ఇచ్చాడు. దాని మీద ఉన్న దేశం పేరు టారెడ్. అధికారులు మ్యాప్ తీసి వెతికారు, కానీ అక్కడ అండోరా అనే చిన్న దేశం ఉంది తప్ప టారెడ్ అనే మాటే లేదు. ఆ వ్యక్తి మాత్రం 1000 ఏళ్ళ నుండి తన దేశం ఉందని, మీ మ్యాప్ తప్పని గట్టిగా వాదించాడు. విచిత్రం ఏంటంటే అతని దగ్గర ఆ దేశపు కరెన్సీ ఉంది, డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, బ్యాంక్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. అన్నీ ఒరిజినల్ లాగే ఉన్నాయి. ఇదెలా సాధ్యం? అతన్ని ఒక హోటల్ రూమ్లో పెట్టి బయట సాయుధు గార్డ్స్ని కాపలా పెట్టారు. అతన్ని పారిపోవడానికి ఛాన్సే లేదు, ఎందుకంటే అది 15వ అంతస్తు. కానీ తెల్లారేసరికి అధికారులు రూమ్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఆ వ్యక్తి లేడు. కిటికీలు లేవు, తలుపులు తీయలేదు, కానీ మనిషి మాయమైపోయాడు. అంతకంటే షాకింగ్ ఏంటంటే ఎయిర్పోర్ట్ లాకర్లో భద్రపరిచిన అతని పాస్పోర్ట్ డాక్యుమెంట్స్ కూడా ఆవిరైపోయాయి, గాలిలో కలిసిపోయాయి. మరి అతను ఏమయ్యాడు? సైన్స్ ప్రకారం దీనికి ఒక్కటే సమాధానం ఉంది. అతని పొరపాటున ఒక ప్యారలల్ యూనివర్స్ నుంచి మన లోకానికి అడుగుపెట్టి ఉంటాడు. మళ్ళీ తెలియకుండానే తన ప్రపంచానికి వెళ్ళిపోయాడు. మనకు తెలియని ప్రపంచాలు ఇంకా ఎన్నో ఉన్నాయో కదా. మరి మీకేమనిపిస్తుంది? అతను వేరే ప్రపంచం నుండి వచ్చాడా, లేక ఇదంతా ఒక మిస్టరీయా? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని చీకటి నిజాల కోసం ఇప్పుడే మా ద డార్క్ ఫైల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫైల్స్తో కలుద్దాం.